గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయానిక్ ఈక్విలిబ్రియం చాప్టర్లో నీటిలో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. ద సాల్యుబిలిటీ ఆఫ్ AgCl విత్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP వాల్యూ ఇచ్చాడు అండ్ ఇన్ 0.1 మోలార్ NaCl. సో ఇక్కడ Cl ఉంది, Cl ఉంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది కామన్ అయాన్ ఎఫెక్ట్. ఇక్కడ 0.1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఇచ్చింది. దీని యొక్క సాల్యుబిలిటీ మనం కనుక్కోవాలి. సో first of all, AgCl after ionization Ag plus Cl minus, and next NaCl gives Na plus and Cl minus. సో దీని యొక్క సాల్యుబిలిటీ S, ఇది కూడా మోనో కోఫిషియంట్ వచ్చేసి 1 కాబట్టి సో ఎస్ కానీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా 0.1. ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్లో మనము ఇక్కడ సాల్యుబిలిటీ అనేది S ప్లస్ 0.1గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫార్ములా చూడండి, K సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో Ag ప్లస్ సాల్యుబిలిటీ ఎంత S అండ్ Cl మైనస్ ఇంటూ S ప్లస్ 0.1. సో 0.1 వాల్యూతో కంపేర్ చేస్తే ఈ S వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 0.1 అంటే 10⁻⁻1 అండ్ S వాల్యూ అనేది 10⁻⁻4 to 5 అలా ఉంటుందన్నమాట. సో దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా హై వాల్యూ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు K. That implies K solubility product is equal to 0.1 into S. K value enta, KSP value enta 1.6 into 10⁻⁻10. That is equal to 0.1 ante 10⁻⁻1 into S. So S value, S is equal to -1 -10 లో పోతే ఇటు సైడ్ వస్తే +1 అవుతుంది. అప్పుడు తీసేయాలన్నమాట. అప్పుడు 1.6 into 10⁻⁻9 అవుతుంది. సో ఎక్కడుంది ఆప్షన్ చూడండి, -9, 1.6. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, My and My3, two nearly insoluble salts, have the same KSP value enta 6.2 into 10⁻⁻13 at room temperature. Which statement would be true with regard My and My3? సో KSP అనేది సేమ్గా ఉన్నప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ ఎలా ఉంటుందంటే, దాని యొక్క కోఫిషియంట్ వాల్యూస్ x, y ఉన్నాయి కదా. సో x, y వాల్యూస్ అంటే చూడండి, ఇక్కడ ఇచ్చింది చూడు My అంటే ++1:1 రేషియోలో మనకు ఇక్కడ ఫార్ములా అనమాట. సో M ప్లస్ y మైనస్. సో ఇక్కడ కోఫిషియంట్ ఎంత 1, ఇక్కడ 1. సో 1:1 అంటే x = 1, y = 1 అనమాట. అండ్ నెక్స్ట్ My3 M ప్లస్ 3 ప్లస్ 3y మైనస్. సో ఇక్కడ x వాల్యూ 1, ఇక్కడ x వాల్యూ 3. ఇక్కడ నాట్ చార్జెస్ తీసుకోవద్దు, జస్ట్ ఇక్కడ కోఫిషియంట్ వాల్యూ, ఇక్కడ స్టాయికియోమెట్రీ వాల్యూ ఉంటుంది కదా. సో దాని వాల్యూ మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు x వాల్యూ, సో ఇక్కడ సాల్యుబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు xy. సో అప్పుడు xy దేనికి ఎక్కువ ఉంటుందో సాల్యుబిలిటీ దానికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ సేమ్గా ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్గా My ఈజ్ లెస్ దాన్ My3 సాల్యుబిలిటీ ఆర్డర్ అనమాట. సో ఆప్షన్ చూడండి, ద మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ My ఇన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ My3. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, K solubility product of Ag2CrO4, AgCl, AgBr, AgI. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చిండు సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాల్ట్స్ విల్ ప్రిసిపిటేట్ లాస్ట్? K solubility product అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ
అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రిసిపిటేట్ అనమాట. సో సాల్యుబిలిటీ దేనికైతే తక్కువగా ఉంటుందో ప్రిసిపిటేట్ దానికి ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాల్యుబుల్ కే వాల్యూ దేనికి ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ప్రిసిపిటేట్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ 4 ఫార్ములాస్ 1:1 రేషియోలో ఉన్నాయి. కాబట్టి దేనికైతే కే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ తక్కువగా ఉంటుందో దానికి ప్రిసిపిటేట్ అనేది ఫస్ట్ అవుతుంది. సో ఇక్కడ -10, -3, -17. సో ఆర్డర్ చూడండి. ఇప్పుడు మనం తీసుకునేది సాల్యుబిలిటీ కేఎస్పి వాల్యూ AgCl గ్రేటర్ దాన్ AgBr గ్రేటర్ దాన్ AgI అంటే ఇది మోర్ ప్రిసిపిటేట్, ఇది వచ్చేసి లెస్ ప్రిసిపిటేట్ అనమాట. ఇక్కడ అడిగింది ఏంటి, లాస్ట్ విల్ ప్రిసిపిటేట్ లాస్ట్ అంటే హై వాల్యూ కావాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 moles ఆఫ్ Ag+ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా దీనికి కే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేది చాలా హైగా ఉంటుంది కంపేర్ టు మోనోవాలెంట్. ఇక్కడ ఓన్లీ 1 Ag+. సో ఆటోమేటిక్గా కేఎస్పి వాల్యూ అనేది దీనికి హైగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాల్యుబిలిటీ హైగా ఉంటుంది అండ్ ప్రిసిపిటేట్ అనేది లాస్ట్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలా కాకుండా మీరు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫార్ములా యూస్ చేసి కూడా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేనికైతే సాల్యుబిలిటీ హైగా వస్తుందో అది లీస్ట్ ప్రిసిపిటేట్ అవుతుంది అనమాట. సో అలా వాల్యూ మనకు Ag2CrO4 అనేది వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. Using the Gibbs energy change, so plus 63.3 kilojoules for the following reaction. సో ఈ రియాక్షన్ ఇచ్చిండు, సాల్యుబిలిటీ కే వాల్యూ కనుక్కోమన్నాడు అట్ 25 degrees centigrade. సో ఫార్ములా వచ్చేసి ΔZ ఈజ్ ఈక్వల్ టు -2.303 RT and log KSP. So log KSP is equal to ΔZ minus by 2.303 RT అనమాట. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కిలో జౌల్స్ ఉన్నాయి, జౌల్స్. సో యూనిట్స్ అన్నీ సేమ్ యూనిట్స్లో ఉండాలి కాబట్టి కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ΔZ వాల్యూ ఎంత, 63,300 బై ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అండ్ 2.303 ఇంటూ 8.314 ఇంటూ టెంపరేచర్. టెంపరేచర్ ఎప్పుడైనా కెల్విన్స్లలోకి చేంజ్ చేసుకోవాలి. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చినప్పుడు కెల్విన్స్లలోకి మార్చాలంటే 273 యాడ్ చేయడమే సింపుల్గా. సో 298 ఇక్కడ, సో 298. సో టోటల్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే -11.09. సో లాగ్ కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు -11.09. ఇక్కడ 10 బేస్ ఉంటుంది, ఇటు వెళ్తే కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -11.09, దట్ ఈజ్ ఈక్వల్ టు 8.12 ఇంటూ 10 to the power of -12. సో ఇది వాల్యూ ఎక్కడుంది, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ కేఎస్పి, ఇవి వచ్చేసి మనకు సాల్యుబిలిటీ వాల్యూస్ ఇచ్చిండు రెస్పెక్టివ్లీ. ద మిక్చర్ ఆఫ్ దీస్ టూ ఈజ్ వాష్డ్ విత్ వాటర్. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్షియం 2+? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ రాసుకోండి, Ca+2 + CO3 -2. సో దీని యొక్క సాల్యుబిలిటీ S1 అనుకోండి. అండ్ నెక్స్ట్ CaC2O4 and Ca+2 + C2O4 -2. సో సాల్యుబిలిటీ S2. సో ఇక్కడ కేస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్
CaCO3 1 అనుకోండి, KSP ఇది 2 అనుకోండి. సో KSP1 by KSP2 దట్ ఈజ్ ఈక్వల్ టు S1. సో ఇది కామన్ అయాన్ ఎఫెక్ట్ కదా, S1 ప్లస్ S2 Ca plus 2 and next S1 by S1 plus S2 and S2. సో ఇది క్యాన్సిల్ చేయండి. సో అలాగే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4.7 1.3 4.7 by 1.3. సో ఈ -9 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు S1 by S2 అనమాట. దట్ ఇంప్లాయిస్ S1 by S2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 3.6. దట్ ఇంప్లాయిస్ S1 ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ S2. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈక్వేషన్ 2కి ఒకసారి చూద్దాము. KSP2 ఈజ్ ఈక్వల్ టు, సో సాల్యుబిలిటీ ఇది కామన్ అయాన్ ఎఫెక్ట్ కాబట్టి S1 ప్లస్ S2 ఇంటూ S2. సో ఇక్కడ S1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో S1 ఎంత 3.6 ఇంటూ S2 ప్లస్ S2 అండ్ S2. ఈ S2 కామన్ తీస్తే 3.6 plus 1 S2 into S2 that is equal to 4.6 into S2 square. So KP2 value ఎంత 1.3 into 10 to the power of minus 9 is equal to 4.6 S square. That implies S square is equal to 1.3 into 10 to the power of minus 9 by 4.6. సో ఈ 2 ఇటు సైడ్ వస్తే స్క్వయర్ రూట్ అవుతుంది. S ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 13 తీసుకోండి. సో 13 by 4.6 ఇంటూ 10 to the power of minus 10 అవుతుంది. సో ఇటువైపు వస్తే ఏమొస్తుందో చూడండి. స్టూడెంట్స్, సో దీని వాల్యూ వచ్చేసి మనకు 1.67 ఇంటూ 10 to the power of minus 5 వాల్యూ ఎస్ వాల్యూ వచ్చింది. ఈ ఎస్ వాల్యూ ఏంటి చూడండి, S2 సారీ స్టూడెంట్స్, ఇక్కడ S2 అనమాట, S2 స్క్వేర్ S2. సో S2 వాల్యూ వచ్చేసి మనకు 1.67 ఇంటూ 10 to the power of minus 5. సో మనకు కనుక్కోమన్నది ఇక్కడ చూడండి, కాల్షియం +2 దీని యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోమన్నాడు. సో ఇది కామన్ అయాన్ ఎఫెక్ట్ కాబట్టి S1 ప్లస్ S2 సో S1 వాల్యూ ఎంత 3.6 S2 ప్లస్ S2. సో S2 కామన్ తీయండి, 3.6 ప్లస్ 1 and S2 that is equal to 4.6 into S2 value ఎంత 1.67 into 10 to the power of minus 5. సో వాల్యూ ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే 7.69 into 10 to the power of minus 5 అనమాట. సో ఆప్షన్ చూడండి, 10 to the power of minus 5 7. ఆప్షన్ 2 is the రైట్ ఆన్సర్. ఇది కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీ ఇన్ యాక్వేస్ మీడియం. సో చూడండి, యాక్వేస్ మీడియం సాల్యుబిలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్యుబిలిటీ అనేది అయానిక్ కాంపౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ కోవలెంట్ కాంపౌండ్. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి కోవలెంట్ కాంపౌండ్స్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాపర్ జింక్ చూడండి, +2 అండ్ ఇక్కడ D9 D10. సో ఇది మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. సో జింక్ ఎస్ మోర్ సాల్యుబుల్ దాన్ కాపర్ సల్ఫైడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, concentration of the Ag+ ion saturated solution Ag to C2O4.
సో దీని యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ Ag టు C2O4ది కనుక్కోమన్నాడు. అంటే KSP వాల్యూ కనుక్కోమన్నాడు. S వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ S వాల్యూ అంటే Ag ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి. Ag to C2O4 after ionization to Ag plus C2O4 minus 2. సో ఇక్కడ 2s అండ్ ఇక్కడ వచ్చేసి s. మనకి ఇచ్చింది కాన్సన్ట్రేషన్ అంతా 2.2 × 10⁻⁴ Ag ప్లస్ అనమాట. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2s ఈజ్ ఈక్వల్ టు ఎంత 2.2 × 10⁻⁴. సో s వాల్యూ ఎంత 1.2తో క్యాన్సిల్ చేస్తే 1.1 × 10⁻⁴. సో ఇప్పుడు ఫార్ములా K solubility product is equal to 2s whole square into s, that is equal to 4s cube, that is equal to 4 into 1.1 × 10⁻⁴ whole cube, that is equal to 4 into 1.33 × 10⁻⁻12, that is equal to 5.32 × 10⁻⁻12. సో ఎక్కడుంది 10⁻⁻2 5.3, ఆప్షన్ 1 is the రైట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చింది Ag ప్లస్ కాన్సన్ట్రేషన్, కానీ ఇక్కడ 2s వాల్యూకి ఈక్వల్ అన్నది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The solubility of barium sulfate 2.42 × 10⁻³ గ్రామ్ లీటర్ ఇన్వర్స్. ఇక్కడ మీరు యూనిట్స్ అబ్జర్వ్ చేయాలి. టెంపరేచర్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ సాల్యుబిలిటీ KSP విల్ బి గివెన్. సో మోలార్ మాస్ వచ్చేసి 233 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్యుబిలిటీ S వాల్యూ కనుక్కోండి. సో యాక్చువల్గా మనకు ఇక్కడ మోల్ లీటర్ ఇన్వర్స్ ఉండాలి. సో మోల్ లీటర్ ఇన్వర్స్ రావాలంటే మనము 10⁻³ బై మోలార్ మాస్ వాల్యూతో మనం ఇక్కడ డివైడ్ చేయాలన్నమాట. సో వాల్యూ ఎంత వస్తుంది 1.04 × 10⁻⁵. సో ఇప్పుడు ఫార్ములా చూడండి. KSP, సో ఇది అనేది 1:1 కాబట్టి S², దట్ ఇంప్లాయిస్ KSP వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.04 × 10⁻⁵ హోల్ స్క్వేర్, that is equal to 1.08 × 10⁻⁻10. So 10⁻⁻10, option 4 is the right answer. And next question చూడండి. The molar solubility CaF2, చూడండి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ 0.1 మోలార్ సొల్యూషన్ NaF కామన్ అయాన్ ఎఫెక్ట్ ఇచ్చిండు. సో సింపుల్గా CaF2 Ca+2 ప్లస్ 2F మైనస్ అండ్ నెక్స్ట్ NaF Na ప్లస్ F మైనస్, దీని యొక్క కాన్సన్ట్రేషన్ 0.1, ఇక్కడ సాల్యుబిలిటీ S, ఇక్కడ 2s. సింపుల్గా కామన్ అయాన్ ఎఫెక్ట్ కాబట్టి 2s + 1 0.1గా ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫార్ములా K సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి CaF2 దీని యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ S ఇంటూ 2s + 1 0.1 హోల్ స్క్వేర్. సో 2 మోల్స్ కదా ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 0.1తో కంపేర్ చేస్తే దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. S ఇంటూ 0.1 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత 5.3 × 10⁻⁻11. సో ఇక్కడ చూడండి ఈ 0.12 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻2, -11లో -2 పోతే ఎంత S ఈజ్ ఈక్వల్ టు 5.3 × 10⁻⁻9. సో ఇటువైపు వెళ్తే +2 అవుతుంది. సో -9, 5.3, ఆప్షన్ 4 is the
right answer. And next question. The pH of a saturated solution calcium hydroxide is 9. And next, the solubility product KSP of CaOH2 is. So first of all, manaki ikkada pH value 9 ichchadu. Next, pH plus pOH is equal to 14 కాబట్టి pOH value ఎంత అవుతుంది? 14 minus pH value 9, that is equal to 5 అవుతుంది. సో pOH concentration OH ఫార్ములా ఏంటి? pOH is equal to minus log OH, minus log OH. So pOH value ఎంత? 5, that is equal to minus log OH. So concentration of OH ఎంత అవుతుంది? 10 to the power of minus 5 అవుతుంది. And next, the solubility product of Ka, calcium hydroxide, Ca plus 2 plus T2OH minus. And ఇక్కడ S, ఇక్కడ వచ్చేసి 2S. ఓకేనా? సో OH ఇక్కడ వచ్చింది మనకు OH కాన్సన్ట్రేషన్. అంటే మనకి 2S is equal to 10 to the power of minus 5. That implies S is equal to 1/2 into 10 to the power of minus 5 అనమాట S వాల్యూ. సో ఇప్పుడు ఫార్ములా చూడండి. K solubility product is equal to S into 2S whole square. ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4S cube. దట్ ఈజ్ ఈక్వల్ టు S వాల్యూ ఎంత? 4 into 1/2 into 10 to the power of minus 5 whole cube. That is equal to 4/8 into 10 to the power of minus 15. That is equal to 1/2 into 10 to the power of minus 15. ఇక్కడ 4 ones are 4 twos కదా. సో 1/2 అంటే 0.5 into 10 to the power of minus 15. So 15 and 0.5. Option 4 is the right answer. And next question. సో విచ్ విల్ మేక్ బేసిక్ బఫర్? బేసిక్ బఫర్ అనగానే వీక్ బేస్ ఉండాలి అండ్ ప్లస్ సాల్ట్. అంటే ఈ సాల్ట్ ఎలా ఉండాలి? వీక్ బేస్ విత్ స్ట్రాంగ్ యాసిడ్. సో అది అబ్జర్వ్ చేసినప్పుడు మనకు వీక్ బేస్ అనేది మెయిన్గా ఉండాలి కాబట్టి వీక్ బేస్ ఎక్కడ ఉందో చూడండి. ఇది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ బేస్. సో ఇవన్నీ ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఈ వాల్యూస్ మొలారిటీ అండ్ వాల్యూమ్స్లలో ఇచ్చింది కాబట్టి మొలారిటీ ఆఫ్ బేస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్. అండ్ నెక్స్ట్ మొలారిటీ ఆఫ్ యాసిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో అది యాక్చువల్గా బేసిక్ బఫర్ అవుతుంది అనమాట. క్యాలిక్యులేషన్ చేయాలి ఇవన్నీ. సో అలా కాకుండా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో వీక్ బేస్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు బేసిక్ బఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following pairs of solution is not an acidic buffer? So acidic buffer అంటే weak acid ఉండాలి with salt. Salt ఎలా ఉండాలి? Weak acid with strong base. So first of all weak acid. సో ఇది weak acid ఉంది అండ్ weak acid and salt strong base. కాబట్టి ఇది acidic buffer. నెక్స్ట్ వీక్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్. సో ఇది కూడా acidic buffer, వీక్ యాసిడ్ అండ్ సాల్ట్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి ఇది అనేది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. స్ట్రాంగ్ యాసిడ్. సో నాట్ అన్ అసిడిక్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. So the dissociation constant of weak acid. So Ka value chinu. In order prepare a buffer solution pH value and salt by acid ratio adugutunnadu. So manaku formula pH is equal to pKa plus log salt by acid. So ee formula meeku gurtundali.
సో ఇక్కడ pKa వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ KA. KA వాల్యూ ఎంత? లాగ్ 10 to the power of -4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. pH వాల్యూ ఎంత? 5. pK వాల్యూ ఎంత? 4 ప్లస్ లాగ్ సాల్ట్ బై యాసిడ్. సో ఇటువైపు వెళ్తే 5 - 4 1, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సాల్ట్ బై యాసిడ్. సో ఇక్కడ 10 ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? సాల్ట్ బై యాసిడ్ ఈజ్ ఈక్వల్ 10 to the power of 1. 10 to the power of 1 అంటే 10. సో 10 అంటే కింద 1 ఉంటుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 10:1. సాల్ట్ బై యాసిడ్ రేషియో ఎంత? 10:1. 10:1. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు యాసిడ్ బై సాల్ట్ రేషియో అడిగితే రివర్స్ వస్తుంది, 1:10 అనమాట. సో ఆప్షన్ ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మీరు ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద pH ఆఫ్ ద సొల్యూషన్ కంటైన్ 50 ml అండ్ 0.1 molar సోడియం ఎస్టేట్ అండ్ 0.1 ఎస్టిక్ యాసిడ్. pKa వాల్యూ ఇచ్చిండు. సో ఇక్కడ వాల్యూ ఇచ్చిండు అండ్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చిండు. pH వాల్యూ ఇచ్చిండు, pKa వాల్యూ ఇచ్చిండు. సో రిలేషన్ చూడండి, pH ఈజ్ ఈక్వల్ టు pKa ప్లస్ లాగ్ సాల్ట్ బై యాసిడ్. సో pH వాల్యూ కనుక్కోవాలి. 4.57 ప్లస్ లాగ్. సో కాన్సన్ట్రేషన్ సాల్ట్ 50 ml ఈచ్ అన్నాడు, అంటే సాల్ట్కి యొక్క వాల్యూము 50 ml, యాసిడ్ యొక్క వాల్యూము 50 ml అనమాట. సో కాన్సన్ట్రేషన్ అంతా 0.1 × 50 బై యాసిడ్ది 0.01 × 50 ml, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.57 ప్లస్ లాగ్. ఈ 50 క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ లాగ్ 10 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.57 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 వాల్యూ ఎంత? 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.57. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషను విత్ వాల్యూమ్స్తో ఇచ్చాడు, అంటే ఇక్కడ సాల్ట్ బై యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సాల్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ అనమాట. సో ఇలా మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద హెన్రీస్ లా కాన్స్టెంట్ KH వాల్యూస్ ఇచ్చిండు అండ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ దిస్ గ్యాసెస్ వాటర్. సో సింపుల్గా రిలేషన్ సాల్యుబిలిటీ అండ్ KHకి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. KH వాల్యూ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో సాల్యుబిలిటీ అనేది మనకు తక్కువగా ఉంటుంది. సో KH వాల్యూ దేనికి ఎక్కువగా ఉంది? ఏకి హైగా ఉంది కాబట్టి సాల్యుబిలిటీ లెస్గా ఉంటుంది. సో లీస్ట్ ఏ. అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ బీకి ఉంది కాబట్టి సాల్యుబిలిటీ అనేది హైగా ఉంటుంది. సో బి అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ ఇంతటితో మీకు అయానిక్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో నీట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకో చాప్టర్లో ఈ బిట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.